జిరాక్స్ సాక్షి ఇచ్చి. అమ్మా అది మన కారే. అవునే. ఆయన శ్రావణి శ్రావణి అంకుల్ 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 టీవీలో మా కార్ చూపిస్తున్నారు. క్యాబ్ డ్రైవర్ ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశాడని చెప్తున్నారు. నాకు చాలా భయంగా ఉంది అంకుల్. రాత్రి నుండి మా ఆయన ఫోన్ పనిచేయడం లేదు, ఇంకా ఇంటికి కూడా రాలేదు. ఒకసారి మా ఆయన ఎక్కడున్నాడో కనుక్కోండి అంకుల్. రాజును రాత్రి మా సీఏ అరెస్ట్ చేసి తీసుకొచ్చి స్టేషన్లో వేశాడమ్మా. ఆ అమ్మాయిని రేప్ చేసి చంపింది మీ ఆయన అని చెప్తున్నాడు మా సీఐ. మా ఆయన అమ్మాయిని రేప్ చేసి చంపడం ఏంటి? మీకు తెలుసు కదా అంకుల్, రాజు అలాంటోడు కాదని. నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదమ్మా. రాత్రి అదే విషయం మా సీఐతో చెప్పాను. ఏం చేయను? నేను ఎంత చెప్పినా మా సీఐ అర్థం చేసుకోవటం లేదు. అసలు ఏం జరిగిందో కూడా నాకు తెలియటం లేదు. అయ్యో, ఇప్పుడు నేను ఏం చేయాలి అంకుల్? మీరైనా గట్టిగా చెప్పండి ఆ సీఐకి మా ఆయన అలాంటోడు కాదని. ఒక్కసారి మా ఆయనని వెళ్ళి కలుస్తాను అంకుల్, ప్లీజ్ అంకుల్. రాజును కలవటం ఇప్పుడు కుదరదమ్మా. రాత్రి అంతా మా పోలీసులు వాడిని కుడుతూనే ఉన్నారు. అయ్యో, ఉదయం నుంచి మీడియా జనం అంతా గోలగోలగా ఉంది. ఇప్పుడు ఎవరిని లోనకి రానివ్వట్లేదమ్మా. ప్లీజ్ అంకుల్, ఒక్కసారి మా ఆయన్ని చూడండి ప్లీజ్. నేను టైం చూసి చెప్తాను, అప్పుడు కలుద్దు గాని. సరేనా? ఇప్పుడు నేనేం చెయ్యాలి అంకుల్? మా ఆయన అలాంటోడు కాదు, నాకెవ్వరూ తెలీదు. మీరే ఆయన్ని కాపాడాలి. సరే, నువ్వు ఇంటికెళ్ళి తల్లి. నేనే ఏదో ప్రయత్నం చేస్తాను. మధ్యాహ్నం నుంచి స్టేషన్కి వెళ్తాను. నువ్వు వెళ్ళమ్మా, నేనున్నాగా, వెళ్ళు. సార్, చనిపోయిన అమ్మాయికి ఏమైనా న్యాయం జరిగే అవకాశం ఉందండి? విచారణ జరుగుతుంది. నిందితుని మీ ముందు రేపు ప్రవేశపెడతాం. థ్యాంక్ యూ. మహా, అప్పుడే స్కూల్ నుంచి వచ్చేసావేంటి? మమ్మీ, మీ ఆయన చాలా గొప్పవాడని పంపించేశారులే. టీవీలో ఏదేదో చూపిస్తున్నారు శ్రావణి. మీ ఇద్దరిని ఇక్కడ ఉంచలేను. నా మాట విను, మన ఇంటికి వెళ్ళిపోదామమ్మా. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా ఆయన ఏమన్నా చచ్చిపోయాడా? కావాలంటే నువ్వు వెళ్ళిపో. మా బతుకు మమ్మల్ని బతకనివ్వు. అమ్మా,